తెలంగాణలోని 8 ఆస్తుల లెక్క తేల్చాలని అధికారులను ఆదేశించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇందుకు మార్చి నెల వరకు గడువు విధించారు. శత్రు ఆస్తులపై హైదరాబాద్లో సెపీ అధికారులతో సమీక్ష చేశారు కేంద్ర మంత్రి. హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో 8 ప్రాపర్టీస్ గుర్తించారు. ఇలాంటి ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణలోని ఈ ఆస్తులను కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా సెపీ సంరక్షణలో ఉన్నాయి. 1962 యుద్ధ సమయంలో చాలా మంది భారతదేశం నుంచి పాకిస్తాన్, చైనా తదితర దేశాలకు ఇక్కడి ఆస్తులను వదిలి వెళ్లిపోయారు. అలాంటి ఆస్తులను 8 ప్రాపర్టీస్గా పరిగణిస్తారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్గూడ, మియాపూర్ పరిధిలో ఉన్న వందల ఎకరాల 8 ప్రాపర్టీస్ గురించి అధికారులను ప్రశ్నించారు సంజయ్. కొన్ని స్థలాలు అన్యక్రాంతమయ్యాయని, మరికొన్నింటిని రైతులు ఆక్రమించుకున్నారని అధికారులు తెలిపారు. అందుకే మార్చిలోపు సర్వే పూర్తి చేసి రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. హోంశాఖకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 ప్రాపర్టీస్ మీద సమీక్ష చేయడం జరిగింది. గత 3 నెలల క్రితం కూడా సమీక్ష చేసిన తర్వాత అధికారులతో వాళ్ళ యొక్క సూచన సలహాలు తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచన మేరకు సమీక్ష చేయడం జరిగింది. వాళ్ళ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా అధికారులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్, కొత్తగూడెం, వికారాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించి 8 ప్రాపర్టీస్ మీద రోజు పూర్తిగా దాన్ని సమీక్ష చేయడం జరిగింది. చాలా ప్రాంతాల్లో ఆక్రమించుకోవడం, అనేక సమస్యలు రావడం వలన, ఫీల్డ్ మీద అధికారుల సమస్యలు రావడం వలన దాని నుంచి ఏ విధంగా మనం అధిగమించడం, ఏ విధంగా వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం, ప్రజలకు అవసరం వస్తే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి ఇచ్చే ప్రయత్నం చేయడం, ఇట్లా అనేక విషయాల మీద చర్చించడం జరిగింది. కేంద్ర